హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నడిచేదిని. ఈరోజు వచ్చేసి మిర్చి మార్కెట్ గురించి మనం కనుక చూస్తే 25వ తారీఖు 11వ నెల 2024. ఈరోజు వచ్చేసి సోమవారం. మరొకసారి డేట్ చెబుతాను చూడండి. 25వ తారీఖు 11వ నెల నవంబర్ 2024 సంవత్సరం సోమవారం. ఈరోజు మిర్చి మార్కెట్ అయితే బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త కాయలు వస్తున్నాయి. దాని కారణంగా మార్కెట్ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే కొత్త కాయలు కూడా ఎక్కువేం రావట్లేదు. ఏదైనా సుమారుగా ఒక 10,000 నుంచి 15,000 బస్తాలు ఆ స్థాయిలో వేసుకోవచ్చు. అయితే యాటికి బేరానికి మటుకు 1,00,000 బస్తాల దాకా వచ్చాయి సుమారుగా. ఎందుకంటే గుంటూరులో మిర్చి యార్డులో దగ్గరగా 2,500 కొట్లు దాకా ఉన్నాయి కాబట్టి బస్తాలు బాగా వస్తాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి గుంటూరు మిర్చి యార్డు. ఈరోజు కనుక మన మిరపకాయల రేటు గురించి కనుక చూసుకుంటే ఒక ఫోన్ వస్తుంది. తేజాలు వచ్చేసి సూపర్ డీలక్స్ అయితే అంటే ఏసీ కాయలు, నేను చెప్పే రేట్లు ఏసీ కాయలు అండి, కొత్త కాయల గురించి కాదు. పాత కాయలు ఏసీ కాయలు అంటే మొన్న ఫిబ్రవరి మార్చి నెలలో పండిన కాయలు ఏసీ కాయలు నేను చెబుతుంది. కొత్త కాయల గురించి కాదు, పాత కాయలు. తేజాలు సూపర్ డీలక్స్ అయితే 16,000 నుంచి 16,500 పడుతుంది. సూపర్ డీలక్స్ అయితే 16,000కి 100-200 లోపు పడుతుంది. సూపర్ బెస్ట్ అయితే 14,500 నుంచి 15,000 పడుతుంది. తర్వాత బెస్ట్లు అయితే 13,000 నుంచి 14,000. ఇంకా మీడియాలు అయితే అది మనం చెప్పేది కాదు. కాయ రంగును బట్టి, మచ్చకాయను బట్టి, లేకపోతే దాంట్లో ఉన్న తాలుగాయను బట్టి, దాన్ని బట్టి మీడియం బెస్ట్లు అవి రేట్లు పడుతున్నాయి. ఏదైనా 8,000 నుంచి చూసుకొని ఆ రేట్లు పడుతున్నాయి. తేజ రేట్లు అయితే ఈ రకంగా ఉన్నాయి. తర్వాత 4531 అయితే కాయలు అడిగేవాళ్ళు లేరండి, ఏడన్నా కానొచ్చినాయి. అయితే బాగా డీలక్స్ కాయలు బాగా మంచిగా రంగు సైజు పొడవుగా అనుకుంటే 12,000 నడుస్తుంది. మరి సూపర్ బెస్ట్ అయితే 11,000 నుంచి 11,500 వేసుకోవచ్చు. మరి బెస్ట్లు అయితే 11,000 వేసుకోవచ్చు. మీడియం బెస్ట్లు అయితే ఇంకా అది చెప్పేది కాదు. మీడియం బెస్ట్లు అంటే రకరకాలుగా ఉంటాయి. దాంట్లో ఒకళ్ళేమో రంగు బాగుందంటారు, ఒకళ్ళేమో సైజు బాగుందంటారు, ఒకళ్ళేమో నల్లకాయ తగిలిందంటారు, ఒకళ్ళేమో తాలుగాయ తగిలితుందంటారు. ఇంకా అది ఒక రకంగా లేదు మీడియం బెస్ట్లు. ఏదైనా 4531 అయితే బాగా మందంగా ఉంది. దాని తర్వాత 204 ఇన్సూరెన్స్గా మార్కెట్ దాదాపుగా 99% అలాగే ఉంది. డీలక్స్ క్వాలిటీ అయితే బాగా మంచిగా సూపర్ డీలక్స్ మంచిగా క్వాలిటీ కనుక రంగు ఉండి సైజు ఉండి మంచిగా బాగుంటే 12,000 నడుస్తుంది మార్కెట్. దాని తర్వాత కొద్దిగా సూపర్ బెస్ట్ కనుకైతే 11,000 నుంచి 11,500, 11,600 అలా. బెస్ట్లు అయితే 10,000 నుంచి 11,000. మీడియం బెస్ట్లు అయితే 9,000 నుంచి అలా ఉంది. ఇంకా బెస్ట్లు దాటిన తర్వాత వచ్చే కాయల్ని మనం ఏ రేటు అనేది మనం నిక్కచ్చిగా ఎంత అని చెప్పలేము. అదైతే మనకు బాగా లెఫ్ట్గా అడుగుకుంటారు. 341 వచ్చేసి మార్కెట్ అంత స్పీడ్గా ఏం లేదు, స్లోగానే ఉంది. 341 వచ్చేసి సూపర్ డీలక్స్లో అయితే 15,000 నడుస్తుంది. కొద్దిగా జలుబు చేసింది, దానివల్ల నా వాయిస్ మీకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కొద్దిగా నిదానంగా జాగ్రత్తగా వినండి. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సరే. మరి 341 వచ్చేసి ఈరోజు మార్కెట్ సూపర్ డీలక్స్ అయితే 15,000 నడుస్తుంది. దాని తర్వాత సూపర్ బెస్ట్ అయితే 14,000 నుంచి 14,500, 100 అటు ఇటుగా. బెస్ట్లు అయితే 13,500 నుంచి 14,000 దాకా. మీడియం బెస్ట్లు ఇంకా అయితే ఇంకా చాలా లెఫ్ట్గా అడుగుతున్నారు, తక్కువగా అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే మందంగా ఉండటం వల్ల మిరపకాయలు కొనడానికి వ్యాపారస్తులు ఎవరు మొగ్గు చూపట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే నిన్నటిదాకా మార్కెట్ ఉదయం 6 గంటల నుంచే స్టార్ట్ అయిందండి. ఈ రోజు నుంచి అయితే మార్కెట్ ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సైరన్ మోగిస్తారు.
సైరన్ మోగించిన తర్వాతనే వ్యాపారస్తులు తమ మిరపకాయల కొనుగోలు మొదలుపెట్టాలా. నిన్నటి వరకు ఉదయం 7 గంటల లోపు అంటే 6 గంటల నుంచి స్టార్ట్ చేశారు. కానీ ఈ రోజు నుంచి మటుకు 7 గంటలకి స్టార్ట్ చేస్తున్నారు. సైరన్ మోగించిన తర్వాత వ్యాపారం మొదలు పెట్టాలి. దాని కారణంగా మిర్చి మార్కెట్ 1 గంట లేట్ అవ్వచ్చు. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి రైతు సోదరులారా. ఇంకా నెంబర్ 5 అయితే స్టాక్ ఎక్కడా మనకి కనిపించలేదు, పెద్దగా వాంటింగ్ కూడా ఉన్నట్లేదు. మనకు తిరిగిన చోట మనకి చూసిన చోట ఎక్కడా కనిపించలేదు. అయితే మీడియం బెస్ట్లు అయితే 8,000 నుంచి 10,000 ఆ రేంజ్లో ఉన్నట్టు అనిపించింది. తర్వాత ఆర్మూర్ కూడా అంతే, మార్కెట్ ఏం లేదు, బాగా మందంగా ఉంది. బెస్ట్లు అయితే 11,000 నుంచి 11,500, మీడియం బెస్ట్లు అయితే 8,500 కానించి ఉంది. 8,500 కానించి 9,000, 9,200, 300 అట్లా 200-300 అటు ఇటుగా ఉంటుందండి. మనం చెప్పేది ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా నెక్కచ్చి రేట్లో వేసుకోవద్దు. ఒక 200 అటు ఇటుగా ఉంటుంది. ఎందుకంటే కొనేవాళ్ళు ఒక 100 అటు ఇటుగా ఆ కాయని బట్టి, క్వాలిటీని బట్టి, అప్పుడు పరిస్థితిని బట్టి అయితే మళ్ళీ అనేసి వేస్తుంటారు. క్లాసిక్ అయితే మార్కెట్ స్లోగానే ఉంది. సూపర్ డీలక్స్ వచ్చేసి 10,000 నడుస్తుంది. సూపర్ బెస్ట్లు అయితే 10,000, 9,000 నుంచి ఇంకా 9,500, 9,400, 9,600 అలా నడుస్తుంది. ఇంకా బెస్ట్లు అయితే 8,000 కాంచి ఉన్నాయి. ఏదైనా మార్కెట్ అయితే అంత స్పీడ్గా లేదు. బెస్ట్లు 8,000 నుంచి 9,000 దాకా బాగా వేస్తున్నారు. షార్కాన్ అయితే మార్కెట్ మందంగానే ఉంది. మీడియం బెస్ట్లు అయితే 11,000 వేస్తున్నారు. బెస్ట్లు అయితే 11,500, 12,000, ఫైనల్గా అయితే 12,500 వేసుకోవచ్చు. 355 మార్కెట్ వచ్చేసి బెస్ట్లు అయితే బాగా మంచి క్వాలిటీ కనుకుంటే బెస్ట్లు అయితే అంటే నల్లకాయ, తాలుకాయ లాంటి తగలకుండా బాగా రంగు ఉండి సైజు ఉండి కనుక బాగుంటే బెస్ట్లు అయితే 11,000 వేస్తున్నారు. మీడియం బెస్ట్లు అయితే 9,000 నుంచి 10,000 ఉంది. ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే ఈ రకంగా ఉంది. మార్కెట్ అయితే అంత స్పీడ్గా ఆశాజనకంగా అయితే లేదు. కొనేవాళ్ళు కూడా వెనుక ముందు ఆలోచిస్తున్నారు కొనాలా వద్దా అనేసి. తర్వాత మనం 273 కనుక చూసుకుంటే డీలక్స్ వచ్చేసి 12,000 రూపాయలు టాప్ రేట్ ఎక్కడో పడుతుంది. తర్వాత సూపర్ బెస్ట్లు అయితే 11,000 కాసుకొని ఓ రకంగా ఉంటుంది. బెస్ట్లు అయితే 10,000 నుంచి 11,000. మీడియం బెస్ట్లు అయితే ఇంకా 8,000 కాంచి 9,000, 9,500, 8,500 అట్లా ఇంకా 200-300 అటు ఇటుగా పోతుంది. ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే డెడ్ స్లోగా ఉంది. ఎందుకంటే కొత్త కాయలు కూడా రావటం స్టార్ట్ అయింది. పాత కాయలకి ఇంకా గిరాకీ తగ్గే అవకాశం ఉంది. కొద్దిగా జరుగు చేయడం వల్ల నా మాట మీకు సరిగ్గా అర్థం కాదు. కాబట్టి కొద్దిగా నిదానంగా 1-2 సార్లు చూడండి మన వీడియోని రైతు సోదరులారా. ఫైనల్గా మనం 334, సూపర్ 10, జెమిని ఈ రకాలు ఉన్నాయి కదా, అది ఇలాంటి రకాలు, ధన ఇలాంటి రకాలు ఉన్నాయి కదా, అవి బాగా క్వాలిటీ కనుక బాగుండి సూపర్ డీలక్స్లు అయితే 14,500 నుంచి 15,000 పడుతున్నాయి. డీలక్స్లు అయితే 14,500 పడుతున్నాయి. సూపర్ బెస్ట్లు అయితే 13,500 నుంచి 14,000. ఇంకా లోపే అంతకు మించి ఎక్కువైతే పడవు. ఏదైనా మార్కెట్ అయితే మందంగా ఉంది. మీరు కాయలు అమ్ముకునేటప్పుడు చూసి అమ్ముకోండి. ఆలస్యం లాంటి పనులు చేయాలా వద్దా చూద్దాం అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం. మరి దాన్ని బట్టి అయితే ఈరోజు మిర్చి మార్కెట్ అయితే ఇది. చివరిసారిగా మీకు ఒక విన్నపం, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కుదిరితే ఒక కామెంట్ చేయండి, వీలుంటే ఒక లైక్ కొట్టండి.